క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీకందరికీ ఈ సమయంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని చూసేటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినం కూడా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గడిచిన దినమంతయు కూడా కాచి కాపాడి సంరక్షించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రములు నాయన. ఈ దినము ఈ సమయమును చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం నిమిత్తమై వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినము కూడా బ్రతకమని చెప్పారు. మీరు సెలవేయకపోతే మేము ఉండలేం, మేము బ్రతకలేం. మీరు మాకు సెలవిచ్చారు, అందును బట్టి స్తోత్రం. ప్రభువా, నిన్ను ప్రేమించి నీ సన్నిధికి చేరి వచ్చి ఉండగా దీవించండి. మా నోట మీ మాటలు ఉంచి బోధించండి. మేము నీ ప్రయోజనమైన దాసులం, మేము ఏమి చేయలేం. ప్రభువా, సమస్తం మీరై ఉన్నారు. సమస్తం నడిపించే దేవుడు మీరే కాబట్టి మీ కృపలో మీ దయలో మమ్మలను మీ రెక్కల కింద మమ్మల్ని దాచి భద్రపరిచి మీరే మాకు తోడై నడిపించుమని, బోధించుమని, మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోని ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు ఉండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించునుగాక, ఆమేన్. సోదరి సోదరులారా, ఈ లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి మనము 14 వరకు చదివినాం. ఈ వచ్చిన భాగాల్లో పరిసయ్యుడు, సుంకరి గురించి రాయబడింది.
మీకు చాలా పరిచయమైన వాక్యమే. పరిసయ్యుడు, సుంకరి వీరిద్దరు కూడా దేవుని మందిరానికి వచ్చినారు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చినారు. పరిసయ్యుడు, సుంకరి అని చూస్తూ ఉన్నాం. పరిసయ్యుడు దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థించాడో, సుంకరి ఎలాగూ ప్రార్థించాడో మనము కొంత వివరంగా తెలుసుకుందాం. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుని ప్రార్థనకు, సుంకరి ప్రార్థనకు చాలా తేడా కనిపిస్తుంది. పరిసయ్యులైన వారు తామే నీతిమంతులమని, ఇక మిగతా వారు నీతిమంతులు కారని వారి ఉద్దేశం. అవునా? చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను అనే మాట ఉంది. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో. బైబిల్ చెబుతూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. రోమియోలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడొక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా నీతిమంతుడు కాదు. దేవుడు యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ మనుషులు వివిధ రకాలుగా మారిపోయినారు. తమకిష్టం వచ్చిన మార్గం ఎన్నుకున్నారు. అందుకనే వాక్యం చెబుతోంది, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకంగా చెడిపోయింది, భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయినారు. దేవుడు యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ పరిస్థితి ఏమైందంటే మనిషి తానే నీతిమంతుడైనట్టుగా, తానే పరిశుద్ధుడైనట్టుగా, ఒక మాట చెప్పాలంటే తానే దేవుడైనట్టుగా బతుకుతూ ఉన్నాడు. అవునా? ఈనాడు చాలామంది నేను దేవుణ్ణి ప్రకటించుకుంటున్నారు. ఎంత ఘోరం! అంత మాత్రమే కాదు, వాక్యం చెబుతుంది ఏమంటే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో అన్న మాట ఉంది. ఇతరులను తునీకరించేవారు, పోరా మేమే నీతిమంతులం, మీ నీతిమంతులు కాదు మీరు అనేటోళ్ళు అన్నమాట. మీరు మా యుద్ధకు రావకండి, మమ్మల్ని తగలొద్దు, మమ్మల్తో మాట్లాడొద్దు, మీరు దూరంగా ఉండండి అని పెట్టేటువంటి వారు, దూరపరిచేటువంటి వారు ఈ పరిసయ్యులు అని మనకు అర్థమవుతుంది కదా. ప్రభు ఇలాగ చెప్పాడు, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు, వారు ఎవరుంటో, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇద్దరు పోయినారు ప్రార్థన చేయడానికి. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె నైనను, సుంకరి వలనైనను ఉన్నందుకు అన్నాడా? కాదు, ఉండనందుకు అంటున్నాడు. అంటే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులు తునీకరించినటువంటి ఇతడు ఎలాంటి వాడో తన్ను తానే చెప్పుకుంటున్నాడు దేవునికి. నేను ఆ విధంగా లేను,
కదా, నేను ఈ విధంగా లేను, కనీసం ఎదుగో ఈ సుంకరి వరకు నేను లేను ప్రభువా అని అంటున్నాడు. ఈ సుంకరి వలె గుడక ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అన్నాడు. అలాగు లేనప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలా? అలాగు లేకపోతే ఏం చేయాలా? మనిషి పాపక్షమాపణ పొందాలా, మారు మనసు పొందాలి, అంతే కదా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన సన్నిధి పరిశుద్ధమైంది. అలాంటి దేవుని కాడికి వచ్చి పరిశుద్ధ స్థలం నిలబడి ఒప్పుకోవాలి, కానీ కప్పుకోకూడదు కదా. తను ఏం చేశాడంటే, వీరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చెప్తున్నాడు. వీరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు మేలు చేస్తే దేవుడు స్తుతించాలి, అంతే కదా. దేవుడు మేలు చేస్తే దానికి ప్రతిగా మానవులమైన మనము, దేవుని ఎరిగినటువంటి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు సంవత్సరం మారిపోయింది, ఈ నూతన సంవత్సరం మనం ప్రవేశించినాం కాబట్టి ఏం చేయాలి? మనం దేవునికి నిండు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, మరొక సంవత్సరం మాకు నూతన దయాకిరీటముగా అనుగ్రహించినావు తండ్రి అని దేవునికి నమస్కారము చేసి నిండు హృదయముతో, హృదయపూర్వకంగా, మనసు పూర్తిగా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. కానీ ఇతడేమంటున్నాడంటే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని అంటూ మరో మాట చెప్పాడు. ఇక్కడ వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారానికి 2 సార్లు, వారమునకు 2 సార్లు ఉపవాసము చేస్తూ ఉపవాసం ఉంటుండ. ఇంకేమన్నాడు? నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచు ఉండెను. ఈలాగా ఉండనోడు, లేదా తాను పరిశుద్ధంగా ఉండలేనోడు వారమునకు 2 సార్లు కాదు కదా, వారమంతా ఉపవాస ప్రార్థన చేసినా కానీ ఏమి చెల్లుబాటం కాదు. వారమంతా కూడా ఉపవాసం ఉండను కానీ, వారమంతా కడుపు కాల్చుకొని పస్తున్నప్పుడు కూడా నీ పాపాలు క్షమించబడవు. అంత మాత్రమే కాదు, నా సంపాదన అంతటిలో నేనేం సంపాదిస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నానో అంతట్లో 10వ వంతు అనగా మోసే నియమించినటువంటి కానుకను నేను చెల్లిస్తున్నాను నీకు అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇది దేవుడు వినే ప్రార్థనేనా? మీరు చెప్పండి. ఇది దేవుడు అంగీకరించే ప్రార్థనేనా? మీరు చెప్పండి. పేరుకే క్రైస్తవులు కానీ తీరులో లేవు, బ్రతుకులు చూపించడం లేదు. మేము క్రైస్తవులం, మేము నీతిమంతులం, మాది ఆ సంఘం, మాది ఈ సంఘం అంటున్నామే కానీ ఇంతకు నీ బ్రతుకు బాగుందా? నీ జీవిత విధానం బాగుందా? నీ తలంపులు, నీ ఆలోచనలు బాగున్నాయా? ఒక నేను నువ్వు హెచ్చించుకుంటున్నావు కానీ నీ జీవితం సరిలేదు. దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అది కుదరనే కుదరదు. తనలో తను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పరిసయ్యుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు తమ స్వనీతిని మాత్రం బయలుపరుచుకుంటారు కానీ లోపలిది మాత్రం బయలుపరచరు. బాహ్యంగా బయట అలంకారం చూస్తే అబ్బో అన్నట్టుగా వాళ్ళు జీవిస్తారు. నిలువుటంగేసుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని పైకి మాత్రం భక్తిగా ఉంటారు.
పైకి మాత్రం అందంగా ఉంటారు, పైకి మాత్రం రుచికరమైన మాటలు మాట్లాడతారు, కానీ లోపల మాత్రం కుళ్ళిపోయిన సమాధులు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. పరిసల గురించి దేవుడు వాక్యం చెప్తున్న మాట చూడండి, జ్ఞాపకం చేస్తే మీకోసమై. మత్తయి సువార్త 23వ అధ్యాయము 30వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 30వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ చెప్తూ ఉంది. మత్తయి సువార్త 23:30వ వచనములో, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకొందురు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 27 నుంచి చదివితే కనుక మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కట్టిన సమాధులను పోలి ఉన్నారు అని ఉంది. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధి ఎట్టుంటుంది? అలంకారంగా ఉంటుంది పైన. నేటి దినాల్లో అవునా సమాధుల పండగలు చేస్తూ ఉన్నారు. మన పెద్దలు చనిపోతే ఒక దినాన సమాధుల పండగ అని వారి కోసం సమాధులు కట్టించి పాలరాతితో కట్టించి సమాధుల పండుగలు చేస్తూ ఉన్నారు. వాడు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, త్రాగుబోతుడు కావచ్చు, కానీ ఏం చేస్తారు? పండగలు చేస్తారు. సమాధి అలంకరిస్తారు, కానీ లోపల ఏముంది? కుళ్ళిపోయిన శరీరం ఉంది, కంపు. పైనేమో అలంకారం, కోతులు పెట్టడం, పూలు చల్లడం, అలంకరించటం, కానీ లోపల ఏముందంటే కుళ్ళిపోయిన శరీరం. అదే ప్రభు అన్నాడు ఇక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నాయి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు మీరు అని అన్నాడు. వెలుపల బాగున్నారు చూస్తే, కానీ లోపల మాత్రం వేషధారణ ఉంది. వేషలైన పరలోకం పోతారు, కానీ వేషధారులు పరలోకం పోరు. గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. వేషలైన పరలోకం పోతారు, కానీ వేషధారులు మాత్రం పరలోకం పోరు సుమా. పైకి బాగానే ఉన్నారు. అదే ప్రభు అన్నమాట. ఇది మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిలను శృంగరించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుంటున్నారే మీరు. ఇది ఏమైనా న్యాయమేనా? మీ జీవితం బాగలేదు, మీ బ్రతికే బాగలేదు, మరలా మీరు పరిశుద్ధుల సమాధులు కడతారా? ప్రవక్తల సమాధులు కడుతున్నారా? యేసు ప్రభు వారు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ. అయ్యో అయ్యో అని అంటూ ఉన్నాడు. వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ బ్రతుకు చూసుకోండి, మీ జీవితం చూసుకోండి. మీరు ఎలాగున్నారో, ఎలాగ బతుకుతున్నారో అది చూసుకోండి ముందు. దేవుని వాక్యంలో
వీరి గురించి రాయబడిన మాట. లూకా సువార్త చూడండి ఒకసారి, 10వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాట. అయితే తాను నీతిమంతుడైనట్లు కనుపరుచుకున్న గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. తాను నీతిమంతుడైనట్లు కనుపరుచుకున్న గోరి అవును గాని నా పొరుగువాడెవడని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఇతడు కూడా ధర్మశాస్త్రోపదేశకుడే, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే. తాము నీతిమంతుడైనట్టుగా అగుపరుచుకున్న గోరి ఏం ఆయన తెలుదా? నువ్వు నీతిమంతుడవో అవినీతిమంతుడవో ప్రభువుకు తెలుదా? నీ హృదయంలో మాట పుట్టకముందే ఆయన నిన్ను ఎరిగినవాడు, నిన్ను పుట్టించినవాడు ఆయనే. తామే నీతిమంతులమని, అవునా? 25వ వచనంలో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్యజీవమునకు వారసవటకు నేనేం చేయాలి అని అడిగినాడు, శోధించు అడిగినాడు. ప్రభు ఇవన్నీ చెప్పినాట, నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు అన్నాడు కదా. ఆయనను శోధించుచు అడిగాడంట. ఏమి రాయబడింది ధర్మశాస్త్రంలో? ఏ ముఖ్యమైనటువంటి? ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను దేవుణ్ణి ప్రేమించు, నేను వాళ్ళ పొరుగువాన్ని ప్రేమించు అని అడిగినాడు, చెప్పినాడు ప్రభువు. ఇవన్నీ విన్న తర్వాత తనకు పోవచ్చు కదా, పోకుండా తానే నీతిమంతునట్టుగా తను మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిసయ్యుడు. అప్పుడు ప్రభు కథ చెప్పాడు. ఆ కథ మనకు తెలిసిన విషయమే కాబట్టి తామే నీతిమంతులైనట్టుగా అగుపరుచుకున్న గోరటం, వీధుల్లో సమాజంలో తిరగటం. జాగ్రత్త. దేవుని వాక్యంలో మనము చూస్తాం. అందుకోసమే జాగ్రత్త కలిగి జీవించేవారుగా ఉండాలి. 16వ అధ్యాయంలో చూద్దాం ఓ మాట. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో 16:15లో వ్రాయబడిన మాట మనం చదివితే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. దేవుని దృష్టికి అసహ్యం అది అని అన్నాడు దేవుడు. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు మీరు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును గనుక మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఈ మాట గమనించాలి మనం. ఏమిటి అంటే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అది మనుషులు మెచ్చుకోవచ్చు నిన్ను, బా పర్వాలేదన్నా, ఎంత మంచోడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, తీర్థయాత్ర తిరుగుతున్నాడు, ఊరిలో సమస్యను తీరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ గుడుక నీ పొగడత కోసం చేసుకోవాల్సిందే కానీ దేవుడు వీటిని అసహించుకుంటున్నాడు. ఇవన్నీ గుడుక అసహించుకునే కార్యాలు. అందుకే జాగ్రత్త అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి తెలుసు నువ్వు నీతిమంతుడవా అవినీతిమంతుడవా, నువ్వు పరిశుద్ధుడవా అపరిశుద్ధుడవా నువ్వని దేవునికి తెలుసు ఆ సంగతి. కాబట్టి నిన్ను నీవు ప్రకటన చేసుకోవద్దు దయచేసి, నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు దయచేసి, 10 మంది తెలిసేట్టుగా చేసుకోవద్దు దయచేసి. జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. మరో మాట జ్ఞాపకం చేస్తాం మీకు పరిచయం గురించి. రోమపత్రిక 10:3వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
3వ వచనం చదువుతున్నాను మీకోసమై. ఎలా అనగా, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనొచ్చు. దేవుని నీతికి లోబడలేదు. దేవునికి లోబడలేదంట. దేవునికి లోబడనోడు ఇక దేవుని గురించి ఏం చెప్తాడు? అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉంది అన్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనొచ్చు. దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని మాత్రమే స్థాపించుకునేవారు. తమ భక్తిని మాత్రం బయట చెప్పుకునే వాళ్ళు. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడక దేవుని ఎదుట అవినీతి పరులుగా, స్వనీతి పరులుగా బ్రతికినారు. అందుకోసమే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, సహోదరులు, నా సహోదరులారా, మీరు రక్షణ పొందాలి అని. మీకు మారు మనసు అవసరం. నీ బుద్ధి మార్చుకోండి, మీ జీవితం మార్చుకోండి అని పౌలు చెప్తున్నాడు. దేవుని నీతిని కాదు, వాళ్ళు తమ స్వనీతిని మాత్రమే స్థాపింపబోనుకొనుచున్నారు. ఇది పరిశీలన జీవితం. తనలో తాను ఏం చేశాడంట? తనలో తాను ప్రార్థించుకొనుచుండెను అనే మాట ఉంది. తనలో తాను ప్రార్థించుకొనుచు ఉండెను. రండి, లూకా సువార్త 18వ అధ్యాయం వచనం 13 చదువుకుందాం. 13 వచనం, 14 వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని రాయబడింది. సుంకరి దూరంగా నిలుచున్నాడు. పరిసయ్యుడేమో దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. పాపి అయిన వాడు, నేను పాపిని అని గ్రహించిన వాడేమో దూరంగా ఉన్నాడు. నేను కూడా పాపిని కదా అని గ్రహించిన వాడు లోపలికి పోయినాడు. నేను నీతిమంతుడను, పరిశుద్ధుడు అనేవాడు ఇతడు పరిసయ్యుడు. సుంకరి తను గ్రహించాడు, నేను పాపిని, నేను ఆయన మెట్టుగుడక తగలడానికి వీలు కాదనుకున్నాడు. అందుకని బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికి నేను ఎగ్గుని కాను అన్నాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను ఎగ్గుని కాదు అని తను తగ్గించుకున్నాడు యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభు గురించి మాట్లాడుతూ, ఈ సుంకరి తను పాపిని గ్రహించి దూరంగా నిలబడ్డాడు. ఎక్కడో దూరంగా నిలబడ్డాడు. దూరంగా నిలబడి ఏం చేశాడంట? ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొనొచ్చు, దేవా, పాపిని నన్ను కరుణించుమని పలికెను. పాపినైనా నన్ను కరుణించుమని పలికినాడు. నేను పాపినయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నన్ను కరుణించవా? నన్ను నీ కుమారుగా చేసుకోవా? నీ బిడ్డగా చేసుకోనైనా అని తన జీవితాన్ని, తన పాపాన్ని అంతా కూడా ప్రభు సన్నిధిలో తాను ఒప్పుకున్నాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందును అని దేవుని వాక్యం చెబుతుంది. పాపమును ఒప్పుకోవాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు.
పాపం పాపమే అంతే. ఇంకా ఇది చిన్నదిలే, ఇది పెద్దదిలే, ఇది నడిపిదిలే అంటారు ఎవడైనా? నువ్వు అనుకోవచ్చట్లా ఇది చిన్నది, ఇది నడిపిది, ఇది పెద్దది అని. దేవుని దృష్టిలో పాపం పాపమే అంతే, ఏం లేదు. ఇంకా గొప్పోడు చేయొచ్చు, చిన్నోడు చేయొచ్చు, అది పాపమే అంతే. దేవుడు పాపాన్ని ఖండిస్తాడు. దేవుడు పాపం చేస్తే ఒప్పుకోడు. దావీదు మహారాజుని ఖండించినాడు నాతాను ద్వారా. నేను చేస్తే ఏముందులే అనుకుంటావా? అది కాదు. తన పాపమును ఒప్పుకున్నాడు. దేవా, పాపిని నన్ను కరుణించుమని పలికినాడు. క్షమాపణ కోరుకున్నాడు. క్షమాపణ కోరుకున్నాడు. గుర్తుంచుకుందాం, 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచూ ఉన్నాను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. నీతిమంతులు కావడానికి, పరిశుద్ధులు కావడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈనాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. బట్టలు మారుస్తూ ఉన్నారు. 40 రోజులు బట్టలు మారిస్తే కొంతనే తగ్గుతుంది పాపం అని. అవునా? కొంతలో కొంత తగ్గుతుంది పాపం అని ఈనాడు 40 రోజులు నిష్ఠగా ఉండి దేవుణ్ణి వేడుకుంటూ ప్రార్థిస్తున్నారు. మంచిదే, కానీ పాపం పోతుందా? వాక్యం చెబుతూ ఉంది, గోషిలో పాపం పెట్టుకొని కాసిపోయినా, పోతుందా? లోకంలో సామెత అంటారు కదా, నీలో పాపం పెట్టుకొని ఎంత నిష్టం ఉంటే ఏమవుతుంది, ఎంత భక్తి చేస్తే ఏమవుతుంది? ఆయన 40 రోజులు భార్యకు దూరంగా ఉంటావు, నిష్ఠ పాటిస్తావు, అబద్ధం ఆడవు, దొంగతనం చేయవు, ఒక దేవునిలా కనిపిస్తావు. ఇక బట్టలు తీసిన తర్వాత ఉంటుంది నీ కథంగా. బట్టలు తీయడం ఆలస్యం లేదు, మళ్ళా బ్రాంతి షాప్కి వెళ్ళడము ఆలస్యం లేదు. ఎందుకు ఈ బతుకు? ఎందుకు ఈ భక్తి? ఎందుకు? ఈ సుంకరి వలె పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి దేవుని చేత నీతిమంతులు తీర్చబడాలి. అంతేకాని మన స్వనీతిని ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు. ఎవరు చెప్పారు అని, అక్కడికి పోతే బాగుపడతాం, ఇక్కడికి బాగుపడతాం, ఇలా చేస్తే బాగుపడతాం అనేది కాదు. అది కాదు. ముందు నీ జీవితం ప్రభు కాడబెట్టు. నువ్వేం చేసినా ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే, నిన్ను పరిశుద్ధంగా చేసేవాడు ఆయనే, నీ పాపాలు క్షమించువాడు ఆయనే. నీ పాపాలు క్షమించడానికి ఆ పరలోకాన్ని వదులుకున్నాడు దేవాది దేవుడు, రక్షకుడు. యేసుక్రీస్తు అనే పేరు మీద కన్య మరియమ్మ గర్భం జన్మించి మనమందరం చేసిన పాపాల కోసమై, లోకం చేసిన పాపం కోసమై ఆయన భారమైన శిలువను మోసినాడు. కొరడతో కొట్టబడ్డాడు, శిలువను మోసి సహించాడు. భూమికి ఆకాశం మధ్యకు ఎత్తబడ్డాడు. చేతుల్లో చీలలు, కళ్ళలో పొడవాటి మేకు, డొక్కలో బల్లెం పోటు పొడబడిన వాడై రక్తమంతయు దారపోసి ఇక సమాప్తమైందని చెప్పేసి తన ప్రాణం విడిచిన దేవుడు. ఇలాగ వాక్యం చెబుతుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయును.
యేసు రక్తము తప్ప ఇక పాపం తీసివేసేది ఏది భూమి మీద లేదు. ఎన్ని ఆచారాలు చేసినా నీ పాపం మాత్రం పోదు. ఒకటేందంటే యేసు రక్తమే నీ పాపానికి విరుగుడు, యేసు రక్తమే నీ పాపానికి మందు, అంతే ఏమి లేదు. ఇంకా యేసు దగ్గరికి వస్తే తప్ప నీ పాపాలు క్షమించబడవు. క్షమించువాడు ఆయనే. పాపము క్షమించడానికి దేవునికి అధికారం ఉంది. మనిషి కుమారునికి అధికారం ఇవ్వబడింది పాపాలు క్షమించడానికి. దేవుని వాక్యం చెబుతుంది. పాపములు క్షమించబడాలంటే యేసు పాదాల చింత చేరి నువ్వు చేసిన ప్రతి పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు అనే దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఇంకేముందంటే ఇతడు నీతిమంతో తీర్చబడి తన ఇంటికి పోయాను. తదుపరి తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని చెప్పినాడు. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు మాత్రమే హెచ్చించబడతాడు. నీ నా జీవితంలో తగ్గింపుందా, హెచ్చింపుందా? ఏది ఉంది మన జీవితంలో? తగ్గించుకుంటున్నావా? పరిచర్య విషయంలో అయితేనేమి, సంఘ విషయంలో అయితేనేమి, పనుల విషయంలో అయితేనేమి, సువార్త పని విషయంలో అయితేనేమి, ఈనాడు తగ్గించుకోవడం లేదు. నేనెంత అనుకుంటున్నావు, నా రేంజ్ ఎంత అనుకుంటున్నావు అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు తగ్గించుకుంటే గనక హెచ్చించబడతావు. తగ్గించుకోవాలి. దేవుని వాక్యం చెప్తానమాట. అది తగ్గింపులో హెచ్చింపుందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగునకు వేలాది మంది సువార్త వినడానికి వచ్చినారు. దైవ సేవకుడు వాక్యాన్ని బోధించి ముగించిన తర్వాత ఇక భోజనాలు ఉంటాయి కదా, మీటింగ్లో ఈటింగ్ కూడా ఉంటుందని అంటారు. అంటే మీటింగులో భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. అంత అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉండగా అందరు తిని ఎక్కడంటే అక్కడ ఇస్తరాకులు బారేసిపోతూ ఉన్నారు. అయితే ఒక ఆయన మాత్రము ఒక గంప తీసుకొని అన్నీ కూడా అక్కడక్కడ పారేసిన ఇస్తరాకులు తీసుకొని ఎక్కడనో పారేసి వస్తూ ఉన్నాడు. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు కూడా తానే గంప తీసుకొని అన్ని ఇస్తరాకులు జమ చేసి అలాగే వెళ్ళి పారేసి వస్తూ ఉన్నాడు. మూడో రోజు కూడా ఆయన కనిపించినాడు. ఈ సేవకుడు అన్ని గమనిస్తున్నాడు అనమాట. అతను గమనిస్తూ ఉన్నాడు. తను పిలిచిన ఆ సంఘ పెద్దని పిలిచి అడిగాడంట, ఎవరైనా? మొదటి రోజు ఆయన ఎత్తేసినాడు, రెండో రోజు ఆయన ఎత్తేసినాడు, ఈరోజు ఒక తాను ఎత్తేస్తున్నాడు. అందులో నీళ్లు గారుతూ ఉన్నాయి. ఆ ఇస్తరాకులు వాళ్ళు నీళ్లు పోసిపోయినారు. అట్టే ఎత్తేస్తుంటే నీళ్ళల్లా కారిపోతున్నాయి. ఎవరైనా అంటే ఆయన అన్నాడంట, అన్నా ఈయన మన జిల్లా కలెక్టర్ అన్నా, మన జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టరు ఏం చేస్తున్నాడు? ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడు. ఒక జిల్లా కలెక్టరు ఈ పని తీసుకున్నాడా?
నీకు నాకు ఏ హోదా ఉంది? ఏ ఉద్యోగం ఉంది మనకు? ఏమి లేని ఇస్తరాకు ఏం చేస్తుందంట? ఎగిరెగిరి పడుతుందంట. అన్నీ ఉన్న ఇస్తరాకేమో అణిగిమణి ఉంటుందంట. ఒక జిల్లా కలెక్టరే అందరు తిని వేసిన ఇస్తరాకులు ఎత్తేస్తూ ఉంటే, ఒక జిల్లా కలెక్టరే చెప్పులు అక్కడక్కడ వదిలేస్తే అన్ని సర్ది పెడుతూ ఉంటే, నీకు ఏముందని అంతరా ఎగిరెగిరి పడుతున్నావు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ సుంకరి వల్ల ఈ సుంకరి మనకు పాఠం నేర్పుతున్నాడు ఈ దినమున. నీ స్వభావం ఎట్టుంది? నేను చేయలేనన్నా, ఇది నాతో కాదులేన్నా, నాకు చెప్పకన్నా, ఇవి నన్ను వదిలేసి అన్నా, నాకు అలవాటు లేదన్నా, ఎన్నాళ్ళు చెప్తావు సాకులు? తోలు తీస్తాడు దేవుడు ఒక దినాన. జాగ్రత్త. సుంకరి తను తాను తగ్గించుకున్నాడు, పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు. ఎవరికి నెమ్మది? ఎవరికి సంతోషం? ఎవరికి ఆనందం? ప్రభు చెప్పిన మాట ఇది. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అతనికంటే ఇతడు పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి సంతోషంతో వెళ్ళిపోయినాడు. ఎంత ఆనందం! బరువంతా దిగిపోయింది. సంతోషముతో ఆనందముతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. వాక్యం వినుచున్న సోదరి సోదరుడా, ఎలాగుంది మన జీవితం? ఎలాగ బతుకుతున్నాం మనం? అసలు దేవుని పని విషయంలో అయితేనేమి, సంఘపరంగా, విశ్వాసుల పరంగా, మందిరం విషయంలో మనం ఎంత తగ్గించుకొని పనిచేస్తున్నాము? దేవుడు అది చూస్తాడు. నీ ఓద చూడాడు, నీ కండ బలాలు ఇవేమి చూడాడు దేవుడు. దేవుడు నీ తగ్గింపు చూస్తాడు. అది కావాల్సింది దేవునికి. ఈ ఉపమానాన్ని మనం విన్నాం కాబట్టి ఇక మన జీవితాలు మనమే సరిచూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ ప్రకారంగా జీవించటానికి దేవుడే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా ఈ సమయంలో మరొక ఉపమానాన్ని వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయం వచ్చారని మాట మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పరిసయ్యుడు తను తాను హెచ్చించుకున్నట్టుగా, సుంకరి తను తాను తగ్గించుకున్నట్టుగా మీ వాక్యాలు మాకు రాసి ఉంచారు. మాకు బుద్ధి కలగడానికి ఈ మాటలన్నీ మేము గుర్తు చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభువా నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం తెచ్చిత్తని కృప చూపించండి. మా జీవితాల్లో ఏ విషయం హెచ్చించుకుంటున్నామో, ఏ విషయం మా జీవితం మేము హెచ్చింపు కలిగి ఉన్నామో అవన్నీ కూడా తొలగించేసండి. వినయముతో, విధేయతతో, మంచి మనసుతో, తగ్గింపుతో నీ పరిచర్య చేయడానికి, నీ పని చేయడానికి మీ కృప మెండుగా దయచేత్తని కృప చూపించండి. భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఒక దినాన తీర్పులో ఉండాలన్న సంగతి జ్ఞాపకం చేసుకొని వినయంతో, భయభక్తులు కలిగి జీవిస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించి దర్శించుమని, సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.